జై భవాని. గట్టిగా కొట్టడం క్లాస్ చాలా అద్భుతమైనటువంటి. ఎందుకో పొలమూరులో కూడా ఒక సత్సంగం పెడితే బాగుంటుంది అని అనుకుని కరెక్ట్గా ఇక్కడ టర్నింగ్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ బండి ఆపి లోపలికి వచ్చి
ఆనాటి కమిటీ పెద్దలైనటువంటి మన ద్వారంపూడి ఈరెడ్డి గారి దగ్గరికి వచ్చి ఇక్కడ ఒక సత్సంగం పెడతామని చెప్పి అన్నారట. ఇక్కడ సత్సంగం పెట్టాలంటే గుడి చిన్నది, భక్తులు ఎక్కువ వస్తే ఎక్కడ ఉంటారంటే రోడ్డు మీద పెట్టేస్తాం అన్నారట. రోడ్డు మీద అయితే జనం రారండి పెద్ద మా ఊర్లోనే అని చెప్పంటే, సరే వస్తారో చూద్దాం ముందు స్టార్ట్ చేద్దామని చెప్పి మకర సంక్రాంతి పర్వదినాన్న 1995 సంవత్సరంలో అప్పుడే పెద్దలైనటువంటి కమిటీ పెద్దలైనటువంటి ఈరెడ్డి గారు, ద్వారంపూడి ఈరెడ్డి గారు దంపతుల చేత ఫస్ట్ పూజ చేసుకుని ఇక్కడ సత్సంగాన్ని ప్రారంభించారు. 29 సంవత్సరాలు పూర్తయి ఇప్పుడు వచ్చే జనవరికి 30 సంవత్సరాలు అవుతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా సత్సంగం ఇంత ఘనంగా రోడ్డు మీద జరిగేది. వర్షం వచ్చినా, మంచు శీతాకాలం మంచు కురిసి, వానాకాలం వర్షం పడి చాలా ఇబ్బందులు పడుతూ రోడ్డు మీద సత్సంగం చేసుకునేవాళ్ళు. తర్వాత పక్కనే ఒక పాత బిల్డింగ్ అమ్మకాలకు వస్తే ఆ రోజున వాళ్ళతో మాట్లాడి మన ద్వారంపూడి ఈశ్వరరెడ్డి గారు ఆ సత్సంగ భవనాన్ని కమిటీ వారి సహాయంతో కొనడం జరిగింది. అక్కడ రేకుల షెడ్ పైన వేసుకుని కొన్నాళ్ళు సత్సంగం చేస్తాం. అది పాత బిల్డింగ్ అవటం వల్ల కింద గోడలు అయ్యి బద్దలేసిపోయి పైన రేకులు కూడా నీళ్లు వచ్చేస్తూ చాలా ఇబ్బంది అవుతుంది. భక్తులు కూడా ఎక్కువ వస్తుండటంతో సరిపోవడం లేదన్న సమయంలో నూతన విజయదుర్గాన్ని కూడా నిర్మించుకునే అవకాశం మనకు కలిగింది. నిజంగా చెప్తున్నామా, అమ్మవారికి అన్నీ తెలుసు, ఆవిడ అన్ని సిద్ధం చేసుకుంటుంది. ఈ రోజున 900 భవానీలు వచ్చినా మనం భిక్ష పెట్టగలుగుతున్నాం అంటే దానికి ముఖ్య కారణం నూతన విజయదుర్గ నిలయం. ఇక్కడ వంటలు చేసేవాళ్ళం. నిజంగా ఎంతమంది భవానీలు వస్తే ఇక్కడ వంటలు చేస్తే బఫీ పెట్టడానికి లేకుండా ఉండేది. కానీ నూతన విజయదుర్గ నిలయం కట్టుకోవడం వల్ల కింద వంటలు చేస్తుంటే ఇక్కడ బఫీ పెడుతున్నాం. 450 మంది వెనకాల బఫీలో భిక్ష చేస్తున్నారు, 450 మంది టేబుల్ మీద కూర్చుని భిక్ష చేస్తున్నారు. ఈ విజయదుర్గ నిలయంలో ఇంతమంది డ్యాన్స్ నేర్చుకున్నారంటే 2 నెలలుగా విజయదుర్గ నిలయం బాగా ఉపయోగపడింది. ఆ పైన ఈ సాధన చేసుకోవడానికి విశాలంగా ఆ గదులు మరి చాలా సదుపాయాలు కల్పించారు. మరి ఈ దేవీ కమిటీ వారు మాకు ఎంతగానో సహకరిస్తున్నారు. ఎన్నో కార్యక్రమాలు త్రినాథ గురుజీ వారు పెట్టిన 300 సత్సంగాల్లోని కూడా చాలా చాలా బాగా జరిగే సత్సంగం పొలమూరు సత్సంగంగా పేరు వచ్చిందంటే దానికి కారణమైనటువంటి దేవీ ఉత్సవ కమిటీ వారికి అలా సహకరిస్తున్నటువంటి మా పొలమూరు భక్తులు